వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్రమ్ గోదావరి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు అయితే నేను గులాబీ పువ్వులతోని ఓ 2 రకాల హెయిర్ స్టైల్స్ అయితే వేసుకున్నానండి. అంటే ఇది నా ఓన్ ఐడియా ఏం కాదు, జస్ట్ ఒక ఛానల్లో చూసాను. ఈ హెయిర్ స్టైల్స్ నాకు ఎలా ఉంటుంది, నాకు సూట్ అవుతుందా లేదా అని చెప్పి ఒక చిన్న థాట్ అయితే వచ్చింది. సో నా ఓన్గా అయితే నేనే వేసుకున్నాను అనమాట. అసలు నాకు ఎలా ఉంటుంది ఈ రోజా పువ్వులతోని నేను హెయిర్ స్టైల్ చేసుకుంటే నా లుక్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఆలోచన వచ్చి అయితే ఈ చిన్న వీడియో అయితే తీసాను. ఏం లేదు, జస్ట్ ఒక 2 విధాలుగా అయితే ట్రై చేశాను. నేను ఎప్పుడైతే ఇలాగా రోజా పువ్వులతో అయితే నేను హెయిర్ స్టైల్స్ అయితే ఎప్పుడూ చేసుకోలేదు. అసలు పువ్వులు పెట్టుకోవడమే చాలా తక్కువ. అందుకనే మామూలుగా ఇలా అయితే ట్రై చేశాను. ఎలా వస్తుంది ఏంటని చెప్పి, నేను ఎలా ఉంటానని చెప్పి నాకు చిన్న ఆలోచన వచ్చి వీడియో అయితే తీసాను అనమాట. సో నాకైతే హెయిర్ స్టైల్స్ రావు, నేను ఎవరికి నేర్పించేంత గొప్పదాన్ని అయితే ఏం కాదు. జస్ట్ చూసానంటే నాకు ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా అని ఒక థాట్ వస్తుంది. సో తర్వాత నేనైతే ట్రై చేస్తాను అనమాట. సో నేనైతే ఒక 2 విధాలుగా అయితే ట్రై చేశాను ఇలా రోజా పువ్వులతోని. బాగుంది, నాకు నేనే కొత్తగా అనిపించాను అనమాట. ఎప్పుడైనా సరే అమ్మాయిలు ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అందులో నేను కూడా ఇలా కొత్త వాటిల్లో ట్రై చేయడంలో నేను కూడా ఫస్ట్ ఉంటాను అనమాట. ఎలా ఉంటుంది ఏంటని చెప్పి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే నేను చేసుకుంటూ ఉంటాను. సో ఈ రోజు అయితే ఇలాగా ఇంట్లో అయితే గులాబీ పూలు ఉన్నాయి. సో ఉన్నాయి కదా అని చెప్పి ఒక వీడియోలో అయితే చూసాను, వాళ్ళకి అలంకరించేటప్పుడు చూసాను, నాకు బాగా నచ్చింది. సో నేను కూడా ట్రై చేశాను అనమాట. వాళ్ళైతే ఒక 10-15 దాకా చేశారు, బట్ నేనైతే జస్ట్ ఒక 2 సింపుల్ ఉన్నాయి చూసి ట్రై చేశాను. ఎప్పుడైనా చిన్న ఫంక్షన్లకి అలానే పూజలకి ఇలా రెడీ అవుతే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న థాట్ వచ్చి చెప్పి నేను ఇలాగా రెడీ చేశాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. వీడియో అయితే స్టార్ట్ చేశాను.